మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పవన్ సిద్ధమయ్యారు. ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచార రంగంలోకి దిగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. ఏపీకి అన్ని విధాలుగా సహకరిస్తామని కేంద్రం మరోసారి భరోసానిచ్చింది. ఇక తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్ర పరిస్థితిని వివరించారు. దీంతో అండగా ఉంటామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. ఝాన్సీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది పసికందులు సజీవ దహనమయ్యారు. చిన్నపిల్లల వార్డుల్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మొత్తం 11 మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా వైసీపీకి రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న రియాక్ట్ అయ్యారు. ఇలాంటి పిచ్చి లేఖలు రాయటం మానుకోండంటూ ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. ఆయన మార్చుకున్న పేరును సంబోధిస్తూ అనేక ప్రశ్నలు సంధించారు. అధికారం కోసం కాకుండా ప్రజల కోసం సూపర్ 6 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహారాష్ట్రలో సుడిగాలి పర్యటనలు చేశారు. తెలంగాణ ప్రజలున్న షోలాపూర్లో మంత్రి ప్రచారానికి అపూర్వ స్పందన వస్తుంది. అడుగడుగునా తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని నినాదాలు చేశారు. మహారాష్ట్రలో కూడా రాబోయేది కాంగ్రెస్ కూటమేనన్నారు కోమటిరెడ్డి. మరోవైపు మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండేతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ప్రచార సరళిపై షిండే సంతృప్తి వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గుండెపోటుతో బాలిక కుప్పకూలింది. స్నానం చేసి వచ్చి ఇంట్లోనే కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో కుటుంబ సభ్యులు తెలుసుకునే లోపే చిన్నారి మృతి చెందింది. ఆ బాలిక గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. మృతి చెందిన బాలిక వయసు 12 ఏళ్లు. ఇంత చిన్న వయసులో గుండెపోటుతో తన కూతురు చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అత్యధికంగా ఈసారి వరి ధాన్యం పండిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 45 లక్షల ఎకరాల్లో రైతులు సన్నధాన్యం పండించారు అన్నారు. 2025 జనవరి సంక్రాంతి నుంచి సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సన్న రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగింది. ఈ నెల 10న ఫ్రెషర్స్ ను సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదుతో 10 మంది సీనియర్లను కాలేజ్ డైరెక్టర్ సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ చేసిన వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. సఫారీ గడ్డపై భారత్ కుర్రాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో భేష్ అనిపించి సిరీస్ ను సొంతం చేసుకున్నారు. జోహెన్స్బర్గ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 4వ టీ20లో సౌత్ ఆఫ్రికాపై 135 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది.